హాయ్ వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ అండి, చింతపండు పచ్చడి. ఎలా చేద్దామో చూద్దాం. మీ అందరికీ తెలుసుంటుంది, కాకపోతే నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ పల్లీలు, నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, అవి ఒక 1 టీ స్పూన్. అవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదు, ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలి. ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలా అని ఎక్కువగా వేస్తే కారం అయిపోతాయి. మిర్చి ఏ కారం ఎంత ఉంటుందో తెలియట్లేదు, కాబట్టి పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం తక్కువగా తీసుకోవడమే మంచిది. ఇప్పుడు అవి వేగిపోయాయి కదా. అదే ఆయిల్లో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మెంతికూర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 2 కట్టలు మెంతికూర తీసుకున్నాను, 1 కట్ట పుదీనా, కొద్దిగా కరివేపాకు. ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. ఈ 3 వాటికి తగ్గట్టుగా మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంతే తీసుకోవాలి అంతే అని ఏం లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. కాకపోతే వీటికి బ్యాలెన్సింగ్గా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, మళ్ళీ వెల్లుల్లిపాయలండి, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 5-6. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ముందుగా నానబెట్టి నార లేకుండా తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అండి, నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, దొడ్డుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిందండి. ఇలా వేయించుకున్నాక ఇవి ఎక్కువగా మెత్తగా చేయొద్దు. మనం ఆనియన్స్ని లైట్గా బరకగా మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే బాగుంటుంది. అందుకే ఫస్ట్ అవి మెత్తగా చేసుకొని ఆనియన్స్ లాస్ట్కి వేసుకోవాలి. ఒక్క తిప్పాక తాలింపు వేసుకుందాం. అందుకోసం ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. తాలింపుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, మనం ఎక్కడ ఎక్కువగా ఆయిల్ యూస్ చేయలేదు కాబట్టి తాలింపులో వేసుకుంటున్నాము. ఒక 2 ఎండుమిరపకాయలు. ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి, నేను ఎక్కడ పసుపు వేయలేదు. మళ్ళీ అన్నీ ఆకుకూరలు కదా, పసుపు ఎక్కువగానే పడుతుంది. లాస్ట్కి కరివేపాకు. ఇందులోకి కొద్దిగా ఒక 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా వేయాలండి, జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఈ పోపు ఇందులో ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా ఈ పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా నోటికి కమ్మకమ్మగా ఉండే చింతపండు పచ్చడి రెడీ అండి. ఇది ఎందులోకైనా కాంబినేషన్ బాగుంటుంది, రైస్లోకైనా చపాతీలోకైనా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.